హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ హోమ్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ ఏమంటే శనగపిండితో ఆమ్లెట్ అండి. ఇది చాలా తొందరగా ఈజీగా తయారైపోయే రెసిపీ. అది ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దామా? దీనికి మనకు కావాల్సింది 1 కప్ శనగపిండి అండి, అలాగే చిటికెడు ఉప్పు, అలాగే 1/4 టేబుల్ స్పూన్ వాము అండి, ఇది క్యుమిన్ సీడ్స్ అని కూడా అంటారు, చిటికెడు పసుపు, అలాగే సరిపడినంత వాటర్ అండి. ముందుకు ఒక బౌల్ తీసుకోండి, ఎందుకంటే మనం ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి కాబట్టి. తీసుకున్న 1 కప్పు శనగపిండి, ఆ తర్వాత ఇందులోకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి, అలాగే వాము అండి, ఆ తర్వాత లాస్ట్ పసుపు. ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ థిక్ బ్యాటర్ లాగా మనం మిక్స్ చేసుకోవాలండి. నా దగ్గర విస్కర్ ఉంది కాబట్టి నేను విస్కర్తో దీన్ని బీట్ చేస్తున్నాను. మీ దగ్గర విస్కర్ లేదంటే కానీ మీరు గెంటితో కానీ స్పూన్తో కానీ సరే ఇలా ఈవెన్గా కూడా కలుపుకోవాలండి. దీంట్లో ఉంటలు లేకుండా కలుపుకోవడం ఇంపార్టెంట్. ఈ మాత్రం కన్సిస్టెన్సీ అనేది సరిపోతుందన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఈ బ్యాటర్ని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన నాననివ్వాలండి. ఎందుకంటే ఇలా ఇది బ్యాటర్ అనేది ఎప్పుడైనా నానితే అనేది మనకు ఆమ్లెట్ అనేది బాగా వస్తుందన్నమాట. చూడండి, ఇలా కొంచెం నాననివ్వాలి. ఆ తర్వాత మనం ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు యాడ్ చేసుకుంటున్నామండి, అలాగే టమాటాని కూడా చిన్నగా తరిగినవి యాడ్ చేసుకుంటున్నాము. ఆ తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి అండి, మనకి ఎప్పుడు దీంట్లో మిర్చి తక్కువగానే పడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ అల్లం అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒక మిర్చి సరిపోతుందండి. ఆ తర్వాత ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండి, ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాము. ఇక తర్వాత లాస్ట్ మరియు చివరిదండి కొత్తిమీరను కూడా మనం చిన్నగా తరుక్కొని యాడ్ చేసుకుంటున్నాము. చూస్తున్నారు కదండి, చాలా కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి, అలాగే తినడానికి కూడా చాలా మంచి ప్రోటీన్ డిష్ అండి. ఇది చాలా హెల్తీ డిష్, ఫైబర్ కంటెంట్ డిష్ అన్నమాట. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా తీసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి, ఎందుకంటే మనకి శనగపిండి అనేది గ్లూటెన్ ఫ్రీ కాబట్టి. ఇలా మనం అన్నీ కూడా ఒక గెంటితో మిక్స్ చేసుకోవాలండి. మీకు కావాలనుకుంటే కొద్దిగా వాటర్ పోసి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇది ఆమ్లెట్ వేస్తున్నాం కాబట్టి దోశ కన్సిస్టెన్సీ అయితే చాలా బాగా సరిపోతుంది, ఎందుకంటే మనకి ఫ్రీగా ఫ్లో అవ్వాలి కాబట్టి ప్యాన్ పైన. ఇలా అండి, ఈ మాత్రం సరిపోతుంది కన్సిస్టెన్సీ. ఆ తర్వాత పెన్నాన్ని హీట్ చేసుకోవాలండి. ఇలా గెంటితో ఇలా చూపిస్తున్న విధంగా గెంటి తీసుకొని చిన్నగా ఆమ్లెట్ లాగా మనం వేసుకోవాలి. చాలా తొందరగా అయిపోతుందండి ఈ రెసిపీ అనేది. అలా చుట్టూ లైట్గా ఆయిల్ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే పెన్నానికి పిండి అనేది అంటుకోకూడదు కాబట్టి చాలా తక్కువ ఆయిలే పడుతుందండి ఇది. రెండు పక్కలా కూడా ఈవెన్గా మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా జెంటిల్గా ప్రెస్ చేస్తూ ఫ్రై చేసుకోండి, బోత్ సైడ్స్ కూడా. చూసారు కదండి, ఈ పక్క కూడా చాలా బాగా కాలింది, అది చాలా కలర్ఫుల్గా ఉంది కదండి చూడడానికి కూడా. అంతే అండి, టేస్టీ అన్న రెసిపీ తయారైపోయింది. బేసన్ చిల్లా, అదే అండి శనగపిండి ఆమ్లెట్. ఇది మనం ఎలాంటి చట్నీతో అయినా సరే, టొమాటో కచప్తో అయినా సరే తీసుకోవచ్చు అన్నమాట. మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.